ఇవన్నీ 3 నాళ్ల ముచ్చట. అధికారం ఉన్నంతసేపు కూడా చాలా గొప్పగా కనపడేటటువంటి రాజకీయ పక్షాలు గాని ఉంటాయి తప్ప కన్స్ట్రక్టివ్ గా పెరుగుతున్నటువంటి రాజకీయ పక్షం కాదు జనసేన. దేర్ ఇస్ నో కన్స్ట్రక్షన్. ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ లేదు. పార్టీ మీద దృష్టి సారించినటువంటి సందర్భం కూడా లేదు. అంటే ఇప్పుడు మీకు ఈ సమావేశాలు చూస్తా ఉంటే ప్రతి పార్లమెంట్ నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసి కష్టపడి పనిచేసిన వాళ్ళని, క్రియాశీల సభ్యత్వాలు చేసిన వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి వారితో ఆయన ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. మీ సమస్యలు ఏంటి, నియోజకవర్గంలో మీరు టీడీపీతో ఎలా ఉన్నారు, టీడీపీ మీతో ఎలా ఉంది, భవిష్యత్ కార్యాచరణ ఏంటి మాట్లాడుతున్నారు. మరి ఇది బలోపేతం చేయడం కదా సార్? అది మొట్టమొదటి నుంచి మాట్లాడే ఇవాళ విశాఖపట్నం మీటింగ్ లో మాట్లాడటం ఏముందండి? ఎవరన్నా జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు మీ నియోజకవర్గంలో మీరుంటే మీరు తెలుగుదేశంతో ఎట్టా ఉన్నారు, వైసీపీతో ఎట్టా ఉన్నారు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటది. వైసీపీతో వైరుధ్యంతో ఉంటారు, తెలుగుదేశంతోనే వైరుధ్యంగా ఉన్నారే చాలా చోట్ల. మీరు కూడా చూస్తున్నారు కదా, వార్తలు వింటున్నారు కదా, పత్రికల్లో వస్తున్నాయి కదా. తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ఒకరినొకరు జుట్టులు పట్టుకునేటటువంటి పరిస్థితి ఉందా లేదా గ్రౌండ్ లో? ఎక్కడో అడపాదడపా ఒకటి అరా సంఘటనలు జరిగితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జనసేనకు రావాల్సినటువంటి షేర్ రావటం లేదని బహిరంగంగా శాసనసభ్యులే, ఎవరు శాసనసభ్యులు? జనసేన శాసనసభ్యులే బహిరంగంగా మాట్లాడుతున్నటువంటి సన్నివేశాలు, సందర్భాలు కోకొల్లలుగా కనిపిస్తూ ఉన్నాయి.